హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి అటవీ శాఖ డిపార్ట్మెంట్లో మనకు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ అవడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి బిలో 35 ఇయర్స్ ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట, ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు. అయితే దీనికి వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటిది అయితే కండక్ట్ అయితే చేయరు. కేవలం మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూలో కానీ మీరు సెలెక్ట్ అయ్యారంటే కానీ మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉందన్నమాట, అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్గా. ఇంకా కొన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. వీటితో పాటు వాటికి వచ్చేసి మనకు బిలో 50 ఏళ్ళు, మీకు 50 ఏళ్ళు ఏజ్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏ పోస్ట్ కన్నా అప్లై చేసుకోవచ్చు మీకు ఏజ్ ఉంటే క్వాలిఫికేషన్ ఉంటే. అండ్ ఏ పోస్ట్ కూడా మనకు ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఏజ్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. చూస్తుంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు. అండ్ చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన వచ్చి కొద్దిగా బూస్ట్ అప్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో ఉన్న స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికనే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బీ ఏఎల్పీ కానీ, టెక్నీషియన్ కానీ, ఇలాంటి కోర్స్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రజెంట్ అయితే ఆఫర్ అయితే ఉందన్నమాట. అక్కడ మీకు ఫ్రీడమ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఫ్రీడమ్ వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అటవీ శాఖ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదో ఆ సంస్థలో మనకు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇంకా చాలా రకం ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇచ్చిందనమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ నేషన్స్ అయిన పెడుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వాటిలో మనకు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మే 15, 2026 మనకి నోటిఫికేషన్ వచ్చేసి జస్ట్ 3 days అవుతుందన్నమాట, 2 days అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు మే 29, 2026. ఇంకా అప్లై చేసుకోవడానికి మనకు 12 days అయితే ఉంది. ఈ నోటిఫికేషన్కి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి కాబట్టి మీకు తొందరగా అప్లై చేసుకోండి. ఎవరికైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ చూసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి పడుతుంది ప్రతి ఒక్కరు కూడా. అయితే మరి ఇక్కడ మనకు ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ మనకు 10 రకాల ఉన్నటువంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ 10 రకాల్లో వచ్చేసి మీరు ఏ పోస్ట్ కన్నా అప్లై చేసుకోవచ్చు మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే కన్నా. ఇక్కడ మనకు మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫీల్డ్ వర్కర్ ఏదైతే పోస్ట్ ఉన్నాయి అనేది ఈ పోస్ట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్ మనకు 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. శాలరీ విషయానికి వస్తే కన్నా 24,000 ప్లస్ అదేవిధంగా మనకు హెచ్ఆర్ఏ శాలరీ కూడా ఉంటుంది అనమాట, హౌస్ రెంట్ అలవెన్స్ అనేది. ఏజ్ లిమిట్ అప్లై లాస్ట్ డేట్కి మన ఏజ్ అయితే కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. 35 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ప్రాజెక్టు డ్యూరేషన్ వచ్చేసి మనకు 1 year అయితే ఉంటుంది అనమాట. ఇంకోటి ఇక్కడ మనకు సర్వీస్ అనేది మనకు 1 year అయినా అనుకోద్దండి, మనకు సర్వీస్ అనేది ఇంకా పెంచే ఛాన్స్ కూడా ఉంటుంది. మనకు రెన్యువల్ కూడా చేస్తాను, వాళ్ళే మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసినట్టు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక్కడ మనకు డిజర్బుల్ క్వాలిఫికేషన్ మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చాడు, కానీ ఇది డిజర్బుల్ అంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, అది నాట్ మ్యాండేటరీ అని అర్థము. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటేనే ఇంపార్టెంట్, డిజర్బుల్ క్వాలిఫికేషన్ అంటే అది అంత ఇంపార్టెంట్ అయితే లేదు. అయితే ఇక్కడ ఎవరైతే ఫీల్డ్ వర్కర్గా సెలెక్ట్ అవుతారో వాళ్ళు చేయాల్సినటువంటి జాబ్ వచ్చేసిందంటే ఫీల్డ్ రీసెర్చ్ అనమాట. అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఏవైతే ఉంటాయో అవైతే మీరైతే చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా మనకు 50 సంవత్సరాలకు అప్లై చేసుకుని ఇంకా కొన్ని వేరే పోస్ట్ కూడా నేను చెప్పాను కదా, వాటిలో మనకు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనమాట ఒక పోస్ట్ అయితే ఉంది. 24,000 శాలరీ అయితే ఉంటుంది, ప్లస్ హెచ్ఆర్ఏ కూడా మనకు అడిషనల్గా వస్తుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అప్లై లాస్ట్ డేట్కి మీకు 50 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 1 year అయితే ఇచ్చాడు. పక్కన మనకు చూసుకుంటే లైక్లీ టు బి ఎక్స్టెండెడ్, వాళ్ళు ప్రజెంట్ అయితే మనకు 1 year మాత్రం చెప్పారు, కానీ మన సర్వీస్ అనేది ఎక్స్టెండ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది, వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే దీనికి వచ్చేసి మనకు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అవరు ఇన్స్టిట్యూట్ అని మెన్షన్ చేశాడు. కాబట్టి మీరు డిగ్రీ ఏ చేసినటువంటి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద మనకు మీరు చేసిన వర్క్ కూడా ఉంటుంది. అండ్ దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదనమాట. ఇంకొక పోస్ట్ వచ్చి మనకు ప్రాజెక్ట్స్ అసిస్టెంట్, దీని కూడా సేమ్ ఒక పోస్టు 27,000 శాలరీ, 50 ఏళ్ళు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్స్ కానీ, అంటే వైల్డ్ లైఫ్ సైన్స్ లేదా జువాలజీ, ఇంకోటి మ్యారిన్ సైన్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చరు, ఫారెస్ట్రీ సైన్స్, వీటిలో మీరు చేసినట్టు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే కనుక ఇంజనీరింగ్లో మీకు 3 years డిప్లొమా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు, ఒకవేళ బ్యాచిలర్ డిగ్రీ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. ఇంకొక పోస్ట్ వచ్చి మనకి ఇక్కడ ప్రాజెక్టు అసిస్టెంట్ అని మనకు 5 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు.
27,000 వరకు సాలరీ ఉంటుంది. 50 ఏళ్ళ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఉంటుంది అండ్ లైక్లీ టు ఎక్స్టెండ్ అనమాట. సర్వీస్ కూడా పెంచుతారు. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మీరు ఇంజనీరింగ్లో మీరు 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక న్యాచురల్ సైన్స్లో కానీ మీరు ఏదైతే వైల్డ్ లైఫ్ సైన్స్ కానీ, జువాలజీలో కానీ, మ్యారీన్ సైన్స్లో కానీ, లేదంటే అగ్రికల్చర్లో కానీ, ఫారెస్ట్రీ సైన్స్లో కానీ ఏదో ఒక యూనివర్సిటీలో మీరు బ్యాచిలర్ డిగ్రీ చేసినట్టు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. అయితే ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అసిస్టెంట్లో మనకు చాలా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అంటే మనకి ఇక్కడ చూసుకోండి, మనకు కాంపౌండెంట్ అని, ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ జెనెటిక్స్ కాంపౌండెంట్ అని, ఇట్లా మనకు వేరే వేరే పోస్టులు అయితే ఉంటాయి. మీరు ఈ నోటిఫికేషన్ మనకు చాలా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ ఏజెంట్ ఉంటుందో మీరు దానికైతే అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఈ నోటిఫికేషన్ కావాలంటే మనకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. ఇక నెక్స్ట్ మనకు జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్లోనూ అప్లికేషన్ ఫీజు అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు అయితే ఉన్నారో వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే తెలియదు. బట్ ఏంటంటే మీకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అయితే 100 రూపాయలు అయితే ఉంటుంది. ఈ పేమెంట్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే జనరల్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకోటి ఈ పేమెంట్ కూడా మీరు ఒకవేళ మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ చేయాలంటే ఇక్కడ స్కానర్ అయితే ఉంది. ఈ స్కానర్ ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు. లేదు ఇంటర్నెట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పేమెంట్ చేస్తూ ఉంటే కూడా ఇక్కడ అకౌంట్ నేమ్ ఉంటుంది అండ్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ అండ్ అదేవిధంగా అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్ ఇవైతే మొత్తం కూడా ఉంటాయి. వీటి ద్వారా కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట ఇంటర్నెట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా. ముందుగా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీరు అప్లై చేసిన తర్వాత మనకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఈ షార్ట్ లిస్ట్ చేసి మనకు ఆన్లైన్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు అనమాట. ఇక్కడ షార్ట్ లిస్ట్ అనేది ఏ విధంగా చేస్తారంటే కదా, మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాటిలో మనకు 25 మార్క్స్కి మార్కులకి 25 మార్కులు ఉంటుంది మన క్వాలిఫికేషన్కి. అదేవిధంగా సెకండ్ వచ్చేసి మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాటి నుంచి మనకు 25 మార్కులు. టోటల్గా మనకు 50 మార్కులకి అయితే ఆ షార్ట్ లిస్ట్ ఇది వేసి మనకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ ఏవైతే 1 కేటగిరీ ఉన్నాయి కదా వాటి కూడా అంతే. డిగ్రీ ఉన్నటువంటి పోస్టులకు 25 మార్కులు, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ 25 అండ్ మిగతావి 50, ఓవరాల్ 50 అనమాట. ఇక మిగతా పోస్టులకు కూడా ఏంటంటే మనకు కొన్నిటికి గేట్ స్కోరు, నీట్ అవును కదా, వాటికి వచ్చేసి 5 మార్కులు, డిగ్రీకి 25 అండ్ ఎక్స్పీరియన్స్కి 10, ఇంకా వేరే వాటికి వచ్చేసి 10. టోటల్గా మనకు 50 మార్కులకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. వన్స్ ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయిందంటే మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారంటే మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ప్రజెంట్ అయితే మీకు 1 ఇయర్ వరకు తీసుకొని తర్వాత మనకు ఆటోమేటిక్గా మళ్ళీ రెన్యువల్ అయితే చేస్తారు. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోవద్దండి. దీనికి వచ్చేసి మంచి శాలరీ అయితే ఉంటుంది అండ్ మనకు హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది కాబట్టి హౌస్ రెంట్ అలవెన్స్ 80% మిస్ అయితే చేసుకోవద్దని ఈ నోటిఫికేషన్ని. అండ్ మళ్ళీ చెప్తున్నాను బ్రదర్, దీనికి వచ్చేసి ఎలాంటి ఆన్లైన్ ఎగ్జామ్ కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్ కానీ కండక్ట్ అయితే చేయరు. ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మనల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేసి మనకు సెలెక్ట్ అయితే చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ప్రజెంట్ వచ్చేసి మనకు 1 ఇయర్ వరకు మాత్రమే తీసుకుంటారు మన సర్వీస్ అనేది. తర్వాత మనకు ఆటోమేటిక్గా మనం అవసరం ఉంది అనుకుంటే కానీ ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ట్రై చేయండి అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఫైనల్గా వచ్చేసి ఎవరైనా మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. థ్యాంక్ యూ.